బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఓవైపు లేఖలు, మరోవైపు విజ్ఞాపనలు. మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్టేనా? ఇదిగో అదిగో అన్నారు. కొందరైతే డేట్ కూడా ఫిక్స్ చేశారు. తీరా చూస్తే ఇదిగో లేదు, అదిగో లేదు. వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడనేది అసలు అంతు చిక్కని ప్రశ్నగా మారిపోయింది. ఇంతకీ జాప్యం దేనికి? అధిష్టానం మనసులో ఏముంది? ఉత్కంఠకు ఎప్పుడు తెరపడుతుంది? రేపో మాపో తెలంగాణ క్యాబినెట్ విస్తరణ ప్రచారం జోరుగా ఊపందుకున్న వేళ అదంతా ఉత్తిదేనన్న కొత్త ప్రచారం తెర మీదకొచ్చింది. గత 16 నెలలుగా మంత్రివర్గ విస్తరణపై కొనసాగుతున్న ఉత్కంఠకు హైకమాండ్ తెరదించబోతుందనుకుంటే ఆశావాహులకు మరోసారి నిరాశ ఎదురైంది. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో విస్తరణ ప్రక్రియను కొన్నాళ్ళు వాయిదా వేయడమే బెటర్ అనుకుంటున్నారట ఏఐసీసీ పెద్దలు. నిజానికి 10 రోజుల ముందే మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం ఫైనల్ అయిపోయిందనే ముచ్చట రాజకీయ వర్గాల్లో బలంగా వినిపించింది. రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యులతో సమావేశమైన రాహుల్ గాంధీ అందరి అభిప్రాయాలు తీసుకున్నారని, ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ ఉంటుందని హస్తం నేతలే లీకులిచ్చారు. కానీ ఆ తేదీ దాటిపోయిన కేబినెట్ విస్తరణపై హైకమాండ్ నుంచి ఎలాంటి నిర్ణయం రాలేదు. చావు కబురు చల్లగా చెప్పినట్టు మళ్లీ వాయిదా అంటూ ఆశావాహులకు షాక్ ఇచ్చారు ఏఐసీసీ నాయకులు. అయితే మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ హైకమాండ్కి ఎదురవుతున్న అడ్డంకులేంటి? ఈ మల్లగుల్లాలు పడడానికి కారణం ఏమిటన్నదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది. ప్రస్తుతం తెలంగాణ మంత్రిమండలిలో మరో 6గురికి అవకాశం ఉంది. కానీ ఆశావాహుల సంఖ్య మాత్రం 26కు మించి ఉండొచ్చు. పార్టీ పెద్దలు ఎంత ప్రయత్నించినా, జిల్లా సామాజిక సమీకరణలు ఎంత బేరీజు వేసుకున్నా అంతమందిని 6 పదవుల్లో సర్దేయడం అంత ఈజీ కాదు. అందుకే విస్తరణ విషయంలో కాంగ్రెస్ పెద్దలు ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా కేబినెట్ స్థానంలో కోసం రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎక్కువగా పోటీ ఉంది. పరిస్థితి చూస్తుంటే 6 పదవుల్లో 1 మాత్రమే రెడ్డి నేతకిచ్చే అవకాశం ఉందట. దీంతో ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ హైకమాండ్ ఉందట. నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి మల్రెడ్డి రంగారెడ్డిలు బలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో వీరిలో ఎవరికిచ్చినా మిగతా వారి అసంతృప్తిని కంట్రోల్ చేయడం కష్ట సాధ్యమైన విషయం. అందుకే విస్తరణ వైపు జాగ్రత్తగా అడుగులు వేస్తుంది కాంగ్రెస్ హైకమాండ్. కేబినెట్లో సామాజిక సమతుల్యత అనే అంశం ఇప్పుడు కీలకంగా మారింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఎవరికి వారుగా హైకమాండ్కు లేఖలు రాస్తుండడం మంత్రివర్గ విస్తరణను మరింత సంక్లిష్టంగా మారుస్తుంది. వాకిటి శ్రీహరి, ఆది శ్రీనివాసుల పేర్లు బీసీ సామాజిక వర్గంలో నుంచి పరిశీలనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతుండగా, మాదిగా, లంబాడ ఎమ్మెల్యేలు తమకు కూడా అవకాశం ఇవ్వాలంటూ మూకుమ్మడిగా కాంగ్రెస్ హైకమాండ్కు లేఖలు రాశారు. ప్రాంతాల వారీగా విడిపోయిన నేతలు తమకు అవకాశం ఇవ్వాలంటూ ఢిల్లీ వెళ్లి మరీ విజ్ఞాపనలు అందజేస్తున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్, రంగారెడ్డి నేతలకు కేబినెట్లో చోటు ఇవ్వలేదని, ఈ దఫా అవకాశం కల్పించాలని ఖర్గేని కలిసి మరీ విజ్ఞప్తి చేసిరు ఆ ప్రాంత ఎమ్మెల్యేలు. ఓవైపు లేఖలు, మరోవైపు విజ్ఞప్తులు, ఇంకొక వైపు సామాజిక లెక్కలు. అంతకంతకు పెరిగిపోతున్న ఆశావాహులు వెరసి కాంగ్రెస్ హైకమాండ్కు ఏం చేయాలో పాలుపోవడం లేదన్న ముచ్చట వినిపిస్తుంది. అందుకే కేబినెట్ విస్తరణను మరోసారి వాయిదా వేసినట్టు ప్రచారం జరుగుతుంది. ఇక మంత్రివర్గ విస్తరణపై జరుగుతున్న హడావుడంతా ఒకెత్తైతే, సీనియర్ నేత జానారెడ్డి హైకమాండ్కు రాసిన లేఖ మరో ఎత్తు అన్నట్టుగా మారింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఛాన్స్ ఇవ్వాలని ఖర్గేకు, కేసీ వేణుగోపాల్కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేసిన ఈ సీనియర్ నేత నల్గొండ జిల్లాకు 3వ మంత్రి పదవి విషయంలో ఏ విధంగానూ స్పందించకపోవడం ఆసక్తి రేపుతుంది. దీంతో ఆ జిల్లా నుంచి భారీ స్థాయిలో ఉన్న ఆశావాహుల్లో ఆందోళన మొదలైందట. ఇప్పటికే ఆ జిల్లా నుంచి రాజగోపాల్ రెడ్డి, అద్దంకి దయాకర్, పద్మావతి, శంకర్ నాయక్, బాలు నాయక్ ఈ రేస్లో ఉన్నారు. విస్తరణలో ఒక రెడ్డి నేతకు అవకాశం ఇస్తామంటూ ఇటీవల రాష్ట్ర నేతలకు చెప్పిన హైకమాండ్ పెద్దలు ఎవరికి ఇవ్వాలో తేల్చి చెప్పాలని అడిగారట. రాజగోపాల్ రెడ్డికి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేయగా కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో మళ్లీ మాట్లాడదామంటూ మీటింగ్ను ముగించారట పెద్దలు. మరి ఇన్ని లెక్కల మధ్య, ఇన్ని ఈక్వేషన్స్ మధ్య మంత్రి పదవి విషయంలో ఆశావాహుల సంఖ్య కూడా పెరిగిపోతుంది. ఉమ్మడి వరంగల్ నుంచి దొంతి మాధవరెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
సుదర్శన్ రెడ్డి కోసం సీఎం రేవంత్ రెడ్డి పట్టుబడుతుండగా దొంతి మాధవరెడ్డి కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారట. ఇలా ఎవరికి వారు చేస్తున్న ప్రయత్నాలతో హైకమాండ్ కన్ఫ్యూజన్ లో పడిపోయినట్టు తెలుస్తుంది. వేసుకున్న లెక్కలేవి వర్కౌట్ కాకపోవడంతో ఎప్పటికప్పుడు నేడే విడుదలనడం తప్ప కేబినెట్ విస్తరణ మాత్రం కార్యరూపం దాల్చేలా కనిపించడం లేదు. మరి ఈ ఎపిసోడ్ ని ఏఐసిసి పెద్దలు ఎన్నాళ్ళు సాగదీస్తారన్నదే ఇప్పుడు పొలిటికల్ సస్పెన్స్ గా మారింది. మరో బిగ్ బ్రేక్